Hey guys, welcome back to my channel Hemalata Vinjam. ఈ వీడియోలో అయితే మా వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో మొత్తం చూపిస్తాను. ఏం ప్రసాదాలు చేశాను, అమ్మవారిని ఎలా రెడీ చేసుకున్నాను, అండ్ వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాం కదా వాయనం తెచ్చుకోవడానికి, వాళ్ళ అమ్మవార్లు ఎలా ఉన్నారు అని మొత్తం కూడా చూపిస్తాను. బట్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అంతా ఎంజాయ్ చేయండి. సో పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఇల్లు క్లీన్ చేసుకొని వంటగదికి అయితే వెళ్ళిపోయాను ప్రసాదాలు చేసుకుందామని. ఎందుకంటే ప్రసాదాలు చేయడమే పెద్ద పని కదా. సో ఫస్ట్ ప్రసాదాలు కంప్లీట్ చేసుకుంటే తర్వాత ప్రశాంతంగా అమ్మవారిని రెడీ చేసుకోవడానికి టైం ఉంటుంది అని చెప్పేసి ప్రసాదాలు స్టార్ట్ చేశాను. సో 5 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేస్తున్నాను అనమాట. అంటే అంటారు కదా 5 రకాలు కానీ 9 రకాలు కానీ పెట్టాలి అని చెప్పి. సో నేను 5 ప్రసాదాలు అండ్ 4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెడదామని అనుకున్నాను. సో మొత్తం 9 రకాలు అయ్యేటట్టుగా. సో చేసిన 5 ప్రసాదాలు ఏంటి అంటే వడలు, పూర్ణాలు, పాయసం, పులిహోర అండ్ శనగలు. సో శనగలు నైటే నానబెట్టేసుకొని, వడలకి అండ్ పూర్ణాలకి కూడా మినప్పప్పు బియ్యం నైటే నానబెట్టేసుకొని పొద్దున్న లేవగానే గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, తర్వాత పాయసం, పులిహోర అండ్ పూర్ణాలకి కావాల్సిన పూర్ణం కూడా రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ పాయసానికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. సేమియా కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టేశాను. సో అలాంగ్ విత్ దాట్ శనగపప్పు కూడా కుక్కర్లో పెట్టేసి పక్కన పెట్టేసి అది ఉడికిన తర్వాత దాంట్లో ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ బెల్లం అండ్ కొంచెం చక్కెర వేసి పక్కన పెట్టేశాను. దాంతోపాటే పులిహోర కూడా కలిపేశాను అనమాట. ఇంట్లో పండగ వాతావరణం కనిపించాలి అంటే ఖచ్చితంగా ఇంటికి మామిడి తోరణం అండ్ పూలు ఉండాల్సిందే కదా. అప్పుడే ఆ హడావిడి అండ్ ఆ వాతావరణం ఇంట్లో కనిపిస్తుంది. సో అందుకని మా మామయ్య పూజ గదికి అండ్ గుమ్మానికి తోరణం అండ్ బంతిపూలు కడుతున్నారనమాట. మా అత్తమ్మ ఏమో గుమ్మానికి పసుపు రాసి పూజ గదిని మొత్తం సెట్ చేసుకుంటున్నారు. అండ్ నా వంట కూడా మీన్వైల్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నేను కూడా విగ్రహాలను క్లీన్ చేస్తున్నాను. ఇంట్లో బుజ్జి విగ్రహాలు భలే ఉన్నాయన్నమాట. ఎంత ముద్దుగా ఉన్నారో దేవుళ్ళు అయితే. సో వాటిని క్లీన్ చేసేసి ఇచ్చేసాను. అండ్ అది అయిపోయిన తర్వాత పూజ గది గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి పూజ చేస్తున్నాను. సో ఇది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనమాట. నేను ఇప్పటి వరకు నా అంతటా నేను ఎప్పుడు వ్రతం అనేది చేసుకోలేదు. సో పెళ్ళైన తర్వాత ఇది ఫస్ట్ వరలక్ష్మి వ్రతం. సో పట్టుకుందామని చెప్పేసి పట్టుకొని నా అంతటా నేను చేసుకుంటున్నాను ఫస్ట్ టైం. అండ్ తెలియనివి తెలుసుకొని అందరినీ అడిగి ఎలా చేయాలో తెలుసుకొని చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కదా, ఏమన్నా తప్పులు జరుగుతాయేమో అన్న భయం అయితే ఉండింది. కాకపోతే తెలియనివి తెలుసుకొని అండ్ నాకు తెలిసినంత వరకు నేనైతే నిష్టగా పూజ చేసుకున్నాను. అండ్ అమ్మవారి మీదనే భారం వేసాను అనమాట. అమ్మ కదా ఏమైనా తప్పులు చేసినా క్షమించేస్తుంది అన్న నమ్మకంతో పూజ అయితే స్టార్ట్ చేశాను. అండ్ అలాగే సక్సెస్ఫుల్గా కంప్లీట్ కూడా చేసుకున్నాను. సో ఫస్ట్ పీట వేసి దాన్ని క్లీన్ చేసుకొని దానిపైన బియ్య పిండితో ముగ్గు వేసి కొంచెం పసుపు కుంకుమ మధ్యలో వేసి చుట్టూ తమలపాకులు పెట్టి దానిపైన ప్లేట్ పెట్టాను. దాంట్లో బియ్యం వేసి కలసం కూడా దానిపైన పెట్టి దానికి ఫస్ట్ కంకణం కట్టి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు 1 రూపీ కాయిన్ ఎండు ఖర్జూరం పూలు అన్నీ వేసి దానిపైన కలశం పెట్టి అమ్మవారిని అయితే సెట్ చేసుకుంటున్నాను. ఈ అమ్మవారికి నార్మల్గా అయితే చీర కడతారు కదా. సో నాకు రాదు. సో నేను రెడీమేడ్ డ్రెస్ లాగా తీసుకున్నాను అమ్మవారికి. ఒక చిన్న డ్రెస్ అండ్ పైన షాల్ లాగా వచ్చింది. అది పెట్టేసి పైన ఉండే స్టీల్ రాడ్ కూడా అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. అండ్ దానిపైనే పూలు పెట్టి అరేంజ్ చేసుకున్నాను. అమ్మవారిని రెడీ చేశాక నేను కూడా రెడీ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. दक्षिणहस्ते नवसूत्रं शुभप्रदं पुत्रपौत्राभिवृद्ध्यश्च मम सौभाग्यं देहि मे रमे.
नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मीर्नमोस्तुते नमस्ते गरुडारूढे डोलासुर भयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मीर्नमोस्तुते। जय वरवर्षिणि वैष्णवि भार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगुणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचिनि साधुजनाश्रितपादयुते जय हे मधुसूदनकामिनि धैर्यलक्ष्मि सदा पालय माम्। సో అలా నా పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఆలోపు ఇంటికి ముత్తైదులు వచ్చారనమాట. వాళ్ళని గౌరీ మాతతో సమానంగా చూస్తాం కదా. సో వాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి వాయినం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని నా పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను. అలా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట వాయినం తీసుకోవడానికి. అలా వెళ్ళి వాయినం తీసుకొని ఇంటికి వచ్చేసాం. అండ్ వాళ్ళు కూడా అమ్మవారిని ఎలా రెడీ చేసుకున్నారో కూడా చూపిస్తాను చూడండి. అలా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అవ్వగానే ఫస్ట్ మా మహాలక్ష్మిని రెడీ చేసామన్నమాట. ఇప్పుడు మా బావగారి పాప. సో తనని రెడీ చేసి ఆ పిల్లని కూడా తీసుకొని పూజలో కూర్చున్నాము. సో పూజ చేసుకుంటున్నాం. ఓం విష్ణుపత్యాయ నమః, ఓం లోకశోక వినాశనాయ నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణ్యాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షే నమః. నేను మంత్రాలు చదువుతూ పూజ చేస్తుంటే అది కూడా లిప్ మూమెంట్ ఇస్తూ మంత్రాలు చదువుతుంది పూజతో పూలు వేస్తూ. ఓం సిద్ధ్యాయ నమః, ఓం సిద్ధ్యాయ నమః. వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేమలత వింజం.